సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం టీడీపీ బరితెగించింది. కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ 18, టీడీపీ 6 స్థానాలు గెలుచుకోగా ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను లాక్కుంది టీడీపీ. బలం లేకపోయినా అడ్డదారుల్లో కుప్పం మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనైతికమన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. వ్యవస్థలను ఉపయోగించుకొని గత 4 రోజులుగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టారని ఆరోపించారు. కొందరు కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల వరకు ఆశ చూపి బలవంతంగా టీడీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఇక్కడే పరిరక్షించుకోలేకపోతే రాష్ట్రం మొత్తం మీద ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నటువంటి రోజు. వైఎస్ఆర్సీపీ పార్టీకి 18 కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఈరోజు చైర్మన్ ఎన్నిక అని తెలిసిన వెంటనే గడిచిన 4 రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో, ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకుని భయపెట్టాలో, వారికి ఉండేటటువంటి భూముల మీద, ఆస్తుల మీద వారిని బెదిరించి, లేదా ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి.